నువ్వు నాటైపోయినా అందుకే ఇంతకాలం నీ వెంటపడ్డా దొరకకుండా పారిపోతున్నావు. ఛీ అమ్ము, నీ గెటప్ ఏంటి, ఆ క్యారెక్టర్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు. తెలీదు. నీ పేరు కూడా నువ్వే చెప్పావు, జలజ అని. నీకు దమ్ముంటే మొగాళ్ళైతే నన్ను దింపి ఢీ కొట్టండి రా. నోరు ముయిరా. నీ అత్త లేకుండా అడుగు కూడా బయట పెట్టలేవు. నువ్వు మగతనం గురించి మాట్లాడుతున్నావా? రేయ్, మర్యాదగా నన్ను వదిలేయ్. నా గురించి నీకు తెలీదు. ఎక్కువగా మాట్లాడావంటే నీ అత్త వచ్చేదాకా కూడా ఆగను. గుర్తుంచుకో, నీకు చావు ఎలాగూ తప్పదు. ఆ టెన్షన్ నుండి తప్పించుకోవడానికైనా నీ అత్త తొందరగా చందుని తీసుకురావాలని కోరుకో. అంతకు మించి ఒక్క మాట నోట్లో నుంచి వచ్చినా పైన తాడు తెగుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో నీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదుగా. తాళమివ్వు. దిగు, దిగవే. పదవే. పద. ఏదే ఏదే యాడే నీ కూతురు? యాడా? పిలు పిలు కదా. జలజ, జలజ ఎక్కడున్నావమ్మా? నేను వచ్చేసాను. జలజ, పద పద. ఏదే యాడా? యాడ దాచింది? పద పద. ఎక్కడే? ఎక్కడ దాచినది? జలజ, ఏందే నోటగాలాడుతుండారా? భద్ర భద్ర పిలు నీ కూతుర్ని పిలు. అక్కడ చూద్దాం, అక్కడ చూద్దాం. ఎక్కడ? ఎక్కడే? పద. జలజ, అమ్మా జలజ. ఏందే నాటకాలాడుతా ఉండారా? నా గురించి తెలిసి కూడా ఇన్ని నాటకాలాడుతా ఉండారే? నేనేంటో చూపించాలా? భద్రావతి, చూడు భద్రావతి, నీ ముందే నేను ఫోన్లో మాట్లాడాను. నాకెలా తెలుసు చెప్పు, అది అబద్ధం చెప్పిందో నిజం చెప్పిందో? మిమ్మల్ని నమ్మనీకి ఈ లేదా సదరా? తల్లి కూతుళ్ళిద్దరూ తోడు దొంగలు. భద్ర భద్ర. అక్కడ నా అల్లుడికి ప్రమాదం, ఈడను ఆలస్యం చేయనికి ఈ లేదు. ఇద్దరు కలిసి నాటకాలు ఆడినారంటే ఇద్దరిని కలిపి ఓచుకొస్తాను ఇక్కడ. ఏది నీ కూతురు? పిలు, నీ కూతురు పిలు. భద్ర, నాకు తెలీదు భద్ర. తను చెప్పింది మనం ఇక్కడికి వచ్చాం. పద పద పద. పద. చందు దొరికిందా? లేదు కార్తీక్, ఈ యశోధర నన్ను ఏడాడనో తిప్పుతా ఉండది, కానీ చందుకడికి మాత్రం తీసుకుపోవడం లేదు. ఇక్కడ నీ అల్లుడు చావుకి దగ్గరవుతున్నాడు. నువ్వు చందుని తీసుకురావటం ఏమాత్రం ఆలస్యం చేసినా
నీకు నీ అల్లుడు ప్రాణాలతో దక్కడం. కార్తీక్, వద్దు వద్దు, అజయ్ ఏమి చేయమాక. నేను ఖచ్చితంగా చందుని తీసుకొస్తాను. అవసరమైతే దీని ప్రాణాలు తీయడానికైనా వెనకాడను. నాకు నా అజయ్ ప్రాణాలే ముఖ్యం. నీకు టైం చాలా తక్కువ ఉంది భద్ర. ఏం చేస్తావో నీ ఇష్టం. నీ అల్లుడి ప్రాణాలు నీ చేతుల్లో ఉన్నాయి. కార్తీక్, కార్తీక్! యశోదరా, ఆ కార్తిక్ గాడు అన్నంత పని చేస్తాడు. నా అల్లుడికి ఏమైనా అయితే మర్యాదగా నీ కూతురికి ఫోన్ కొట్టి ఏడుందో కనుక్కో. నాతో ఆటలాడడం మంచిది కాదని అర్థమయ్యేటట్టు చెప్పదానికి చెయ్యి. ఫోన్ కొట్టు. ఏయ్, బయటికి పెట్టి ఫోను. ఏంటి మమ్మీ, అడ్రస్ దొరకడం లేదా? జలజ, ఎక్కడున్నావమ్మా? అది తర్వాత చెప్తానులే గాని ముందు నీ పక్కన ఎవరున్నారో చెప్పు. ఏయ్ జలజా, ఆటలుగా ఉండాదా? మీ అమ్మ నా చేతిలో ఉండదన్న విషయం మర్చిపోకు. మర్యాదగా ఏడుండదో చెప్పు. నాకు తెలుసా ఆంటీ, ఆ కార్తీక్ అంత ఈజీగా మా అమ్మ నాకు అప్పగించడని. ఖచ్చితంగా ఆ కార్తీక్ ఇలాంటిదేదో చేస్తాడని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. చూడు జలజా, ఇప్పుడు నీకు మీ అమ్మ ఎంత ముఖ్యమో నాకు ఆ చందు అంత ముఖ్యం. ఆడన అజయ్ని కార్తీక్ గాడు ప్రాణాలతో వదలాలంటే నువ్వు చందుని నాకు అప్పగించాలా? నువ్వు సరిగా అడ్రస్ చెప్పలేదో మీ అమ్మని సంపని కూడా నేను ఎనకాడను. బెదిరిస్తే భయపడతాననుకోవడం మీ భ్రమ ఆంటీ. అయినా ఇందాక మీరే అన్నారు నాకు మా అమ్మ ఎంత ముఖ్యమో మీకిప్పుడు చందు కూడా అంతే ముఖ్యమని. మీరు మా అమ్మనేదైనా చేస్తే చందు దక్కదని మీకు తెలుసు. అలాంటప్పుడు మీరు నన్ను భయపెట్టాలని చూడడం కరెక్ట్ కాదు. ఒకవేళ నేను భయపడ్డానని అనుకున్నా అది మీ అమాయకత్వమే అవుతుంది. ఊరికి అరవకుండా విషయానికి రండి. చూడు జలజా, గతంలో నేను మీకు చాలాసార్లు సాయపడుండాను. ఇప్పుడు మీకు నాకు సాయపడే అవసరం వచ్చినది. నాకు చందుని అప్పగించు, మీ అమ్మని నేను నీకు అప్పచెప్తాను. ఇప్పుడు కరెక్ట్ పద్ధతిలో అడిగారు. ముందే ఇలా నాతో కాళ్ల బెరానికి వచ్చుంటే ఛ! నేను చందుని ఇంకొక ప్లేస్ కి షిఫ్ట్ చేసేదాన్ని కాదు కదా. అడ్రస్ నోట్ చేసుకోండి. భద్రావతి, అది నా కూతురే. చాలేవే, పద ఎక్కు, బండెక్కు. రాహుల్, జలజ మన ప్లాన్ పసిగట్టేసినట్టుంది. అందుకే కరెక్ట్ అడ్రస్ చెప్పకుండా వాళ్ళని అటు ఇటు తిప్పుతూ టైంపాస్ చేస్తుంది. నాకెందుకో జలజ భద్రావతికి చందును అప్పగిస్తుందన్న నమ్మకం కలగట్లేదు. అయితే ఇప్పుడు చందుని కాపాడటం ఎలా కార్తీక్? నేను అదే ఆలోచిస్తున్నాను. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడే ఆలోచిస్తూ కూర్చునే కంటే డైరెక్ట్గా మనమే చందుని వెతుక్కుంటూ వెళ్ళటం మంచిదేమో అనిపిస్తుంది. నిజమే కార్తీక్, మనం ఆలస్యం చేస్తున్న కొద్దీ చందుని ఇంకా రిస్క్లో పడేస్తున్నారు. అది మన ప్లాన్ కనిపెట్టిందంటే దాని ప్లాన్ కూడా మార్చేసి ఉంటుంది. అంటే ఖచ్చితంగా అది చందుకు అపాయం తలపెడుతుంది. మనం త్వరగా వెళ్ళాలి రాహుల్. మరి వీడి సంగతి ఏంటి? హనుమంతు అన్నా, మేము వచ్చే వరకు వీడికి నువ్వు కాపలాగా ఉండు. ఈలోపు వీడేమన్నా ఎక్స్ట్రాలు చేయాలని చూస్తే ఏమాత్రం ఆలోచించకుండా బేసే. అలాగేనన్నా. పద రాహుల్.
వదలండ్రా. ఆహాహాహా. ఓహోహోహోహో. ఆ, డబ్బులకి చాలా టైట్ గా ఉంది బాసు. ఆ? అర్జెంట్ గా డబ్బు సంపాదించాలి. నువ్వు అనుకోగానే డబ్బు సంపాదించడానికి నువ్వేమన్నా ఆలీబాబావా? నీ చేతుల్లో ఏమన్నా అద్భుత దీపం ఉందా? అది సరే గాని బాసు, ఆ. ఆ చందు అనే అమ్మాయిని గనక అడ్డం పెట్టుకుంటే ఏమైనా వర్కౌట్ అవుతుందంటావా? వర్కౌట్ అవుద్ది. చందుని అప్పగించాలే గాని ఆ. కార్తీక్ కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ? కానీ నీ దగ్గర చందు లేదు, కనీసం ఎక్కడతో కూడా తెలియదు కదా. ఆ, అక్కడే వచ్చింది బాసు ప్రాబ్లం. అందరికి అక్కడే వస్తుంది. బాసు, నువ్వేం అనుకోకపోతే నిన్న ఒక చిన్న అడ్జస్ట్మెంట్ అడుగుతాను బాసు. ఆ, బాలేవాడివయ్యా, ఆ. నువ్వు నా ప్రాణదాతవి, అన్నదాతవి. నువ్వు ఏం అడిగినా చెప్పడానికి వెనకాను. తెలిసినా తెలియకపోయినా చెప్పేస్తావు. నువ్వు ఆ, అడుగు. ఏం లేదు బాసు. ఆ. ఇప్పుడు ఆ అమ్మాయి దొరికే లోపు అడ్జస్ట్మెంట్ గా నిన్ను అడ్డం పెట్టుకున్నా అనుకో, ఏమైనా వస్తాయా? వస్తాయి. నిన్ను నన్ను వేసేయడానికి 4 సుమోలు 8 కత్తులు వస్తాయి. ఆ, అమ్ము, అంత రిస్క్ మనకెందుకులే. గతుకులున్నాయి, ముందు బండి సరిగ్గా. అలాగే అలాగే. అమ్మో, ఈడితో ఫ్రెండ్షిప్ చేస్తే ఆ షిప్ ని ముంచేస్తాడు. ఏమయ్యా, రోడ్డు మధ్యలో కారాపింది కాక డోరు తీసి పెడతావా? మర్యాదగా తిడతారేంటండి? ఇట్టాటోళ్ళకి మసాలా వేసి తిట్టాలి, మామూలుగా వదిలిపెట్టకూడదు. కానీ నేను చెప్తాను, అసలు నీకు బుద్ధి జ్ఞానం ఉందా? కడుపుకి అన్నం తిన్నా గడ్డి తింటున్నావా? ఆయ్! రేయ్, పిలిచారండి? నువ్వెలా తప్పించుకున్నావురా? అయినా వీడికి నీకు సంబంధం ఏంటి? అంటే నన్ను కాపాడింది ఇతనేనండి. అయినా ఇది ఎక్కడ అన్యాయం అండి? మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకొని నన్ను అనాథలాగా వదిలేసి వెళ్ళిపోతారా? గొంతులో గుక్కెడు నీళ్లు పోసే నాదుడు లేక ఎంత అలమటించిపోయానో తెలుసా అండి? అరే, కనీసం దురద పెడితే గోక్కునే ఛాన్స్ లేకుండా చేసి వెళ్ళిపోయారు మీరు. నర్మయ్, నీ సోది వింటానికి కాదు ఆపింది. నేను తేల్చాల్సింది వీడి లెక్క. ఆ రోజు ఏంట్రా కూసావు? బయటికి వచ్చాక నీ తడాక చూపిస్తావా? చూపించరా, చూపించు. నా భార్య గురించి నోటుకొచ్చిందలా వాగావు కదరా. వాగు, ఇప్పుడు వాగు. ఈడు కార్తీక్ ముందే తెలుసా? ఆ రోజు జైల్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది. ఇప్పుడు నేను ఇక్కడ నరికేసిన అడిగేవాడు లేడు. నన్ను క్షమించు బాబు, ఆ రోజు ఏదో తెలియక వాగాను. చందునే నీ భార్యని అప్పుడు నాకు తెలీదు. తెలుసుంటే అలా మాట్లాడేవాడి కాదు. చందువా? చందు గురించి నీకెలా తెలుసు? నాకు తెలియకపోవటం ఏంటి బాబు? ఆ అమ్మాయి ఇన్ని రోజులు ఉన్నది మా ఇంట్లోనే. తనని కాపాడిన రాజాబాబు మా బంధువే. ఆ అమ్మాయి ప్రమాదంలో ఉందని తెలిసినప్పటి నుండి మా ఇంట్లో వాడు కూడా చాలా టెన్షన్ పడుతున్నారు. మేం కూడా తలా ఒకవైపు వెళ్ళి తన గురించే వెతుకుతున్నాం. ఇప్పుడు కూడా నేను అదే పని మీద వెళ్తుంటే దారిలో ఇదిగో వీడి వల్ల ఆగాను. అసలు దీనంతటికీ కారణం వీడే అని తెలిస్తే నేను ఆ మాత్రం కూడా ఛాన్స్ ఇవ్వకుండా పూర్తిగా కప్పేసేవాడిని. అమ్మని, నిన్నగాక మొన్న కథలోకి వచ్చిన ఈడు కూడా నన్ను డామినేట్ చేయాలని చూస్తున్నాడు. చందు దొరికే వరకు నా ప్రయత్నం ఆగదు బాబు. తన గురించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసినా నేను మీకు చెప్పేస్తాను.
నన్ను నమ్ము బాబు, నేను పూర్తిగా మారిపోయాను. ఒట్టు. ఎదవలకు కొంచెం దూరంగా ఉండు. నువ్వేంట్రా ఇందాకడ దాకా బాసు బాసు అని ఇప్పుడు ఒకేసారి ప్లేట్ ఫిరాయించేసావు? అంటే అలా కాదు బాసు. మరి ఇంకెలారా? సడన్ గా ఎదురుపడేసరికి. అంటే సడన్ గా కాక చెప్పు ఎదురు పడితే ఇంకో రకంగా మాట్లాడేవాడు. అలా కాదు బాసు. సారీ బాసు. ఆహా, కొడదామనే ఆలోచన వస్తేనే ఎంత ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని వదులుకోకూడదు. అలా రౌండ్ అప్ చేయకు బాసు, నేను కన్ఫ్యూజ్ అయిపోతాను. ఆపు బాసు, ఆపు బాసు. నేను మళ్ళీ నిన్ను కాపాడడం కోసమే అలా మాట్లాడాను బాసు. లేకపోతే వాడు నిన్ను నన్ను కూడా పైకి లేపేసేవాడు. సర్ది చెప్పావు కాబట్టి సర్దుకొని వెనక్కి కూర్చుంటాను. నువ్వు తొక్క. నువ్వు ఎక్కు. ముందు నువ్వు తొక్కరా. ముందు నువ్వు ఎక్కరా. తొక్కా. ఎక్కే. అలాగే. దిగో. పద. ఈసారి గనక నీ బిడ్డ ఆడా ఈడా అని యాషాలేసిరాదా నిన్ను ఇక్కడికిక్కడ ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తాను. భద్రా, పద. పదవే. శభాష్ అంటే భలే టైంకి వచ్చావు. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు మేడం, జలజా మేడంకి. చెప్పు జలజమ్మా. ఒరే చంటి, అలాగే